హాయ్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో హైగా డబ్బు సంపాదించినటువంటి లీడర్స్ మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళని చూసి మీరు అసూయ కూడా పడి ఉంటారు. వాళ్ళలాగా మీరు అవ్వాలనుకొని ఉంటారు, కానీ అవ్వలేరు. అసలు రీజన్ ఏంటి? ఇప్పటికీ చూడండి, కొంతమంది లీడర్స్ కొన్ని కంపెనీస్లో కోట్లలో సంపాదించుంటారు. 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు సంపాదించిన లీడర్స్ కూడా ఉంటారు. సో కానీ వాళ్ళలాగా మీరు అవ్వాలి అంటే చాలా కష్టం. అసలు ఏం చేస్తున్నారా వీళ్ళు, అంత డబ్బు సంపాదిస్తున్నారు? మీరు కూడా లీడర్లే ఉంటారు, చిన్నపాటి లీడర్లు. నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు నాలెడ్జ్ ఉంటుంది, ప్రాసెస్ ఏంటో తెలుసుంటుంది. ఇది పక్కా లీగల్గానే జరుగుతుంటాయి, కంపెనీలన్నీ ఏం ఫేక్ కాదు, జెన్యూన్, అన్ని టీడీఎస్లు జిఎస్టీలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి, మనం చేసుకుంటే రిజల్ట్ వస్తుందని మీకు అన్ని క్లారిటీ ఉంటుంది మీకు. కానీ మీరు మాత్రం ఎక్కువ అమౌంట్ సంపాదించలేరు. అసలు డైరెక్ట్ మార్కెటింగ్లో సంపాదించే వాళ్ళకును సంపాదించలేకపోయే వాళ్ళకును డిఫరెంట్ ఉంటుంది. చిన్న డిఫరెంట్ ఒక 3 పాయింట్స్లో మీకు చెప్తాను దాన్ని నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రైట్ టైంలో వాళ్ళు కంపెనీలోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు మార్కెట్ అన్నాక అంతే అండి. మనము షేర్ మార్కెట్లో అయినా ఎనీథింగ్, ఏ దాంట్లో అయినా కూడా సరే కరెక్ట్ టైంలో ఎంటర్ అవ్వాలా. సో కొంతమంది చూడండి, బాగా ఎర్న్ చేసేవాళ్ళు ఆ కంపెనీ నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్ బాగా గ్రోత్ అవ్వలేదని చెప్పేసి ముందే అనలైజ్ చేసుకుంటారు. వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి. సో కరెక్ట్ టైంలో ఎంటర్ అవుతారు ఆ కంపెనీలోకి వాళ్ళు. కాబట్టి టాప్ పొజిషన్లో మంచి హై అమౌంట్ ఎర్న్ చేస్తారు. ఇది ఉన్న ప్రాక్టికల్. ఇంత నిజాయితీగా ఎవరు చెప్పరు. వాళ్ళు చెప్పేదంతా ఎంత గ్రోత్ అయినా మీరు చేయండి, కష్టపడండి, రిజల్ట్ వస్తుంది అంటారు. వచ్చిన పర్సంటేజ్ తక్కువ, ఏదో 1%, 2% ఉంటుంది. కానీ రైట్ టైంలో ఎంటర్ అయ్యి కష్టపడితే మాత్రం ఖచ్చితంగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు, నో డౌట్ ఎట్ ఆల్. నేనైతే అదే చేసేవాడిని నా యొక్క పాస్ట్ లైఫ్లో. నేను ఇప్పుడైతే కంపెనీస్ ఉన్నాయి, ఒకప్పుడు కంపెనీస్ లేవు. నేను కూడా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లలో వర్క్ చేసేవాడిని. అప్పుడు నేను కూడా ఇదే పని చేసేవాడిని. సో ఈ పిల్లోడు అంటే చాలా తక్కువ ఏజ్ కదా అప్పుడు, ఎలా ఇలా మంచిగా గ్రోత్ అవుతున్నాడు ప్రతి కంపెనీలో అంటే ఇదే సీక్రెట్. కరెక్ట్ టైంలో ఎంటర్ అవుతా ఆ కంపెనీలోకి. నేను ఎంటర్ అయ్యి కరెక్ట్గా ఎర్న్ చేసుకుంటాను. సో కరెక్ట్ టైం అంటే ఇక్కడ ముఖ్యంగా కరెక్ట్ టైం అని చెప్పేసి ఎలా తెలుసుకోగలం అంటే, కరెక్ట్ టైం అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే ఎంటర్ అయిపోతాను దాంట్లోకి నేను. సో ఒకవేళ ఆ కంపెనీ గ్రోత్ అయిపోయేసి చాలా గ్రేట్ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే వాళ్ళు ఎన్ని ఆఫర్లు పెట్టినా ఆ కంపెనీ వైపు చూడను నేను. నా యొక్క లైఫ్లో నేను చేసింది మీకు చెప్తున్నాను అంతే. సో కరెక్ట్ టైంలో ఎంటర్ అయిపోతాను ఆ కంపెనీలోకి. రెండో పాయింట్ ఏంటంటే, మార్కెట్ని బాగా అనలైజ్ చేస్తాను. సో మీరు కూడా కరెక్ట్ టైంలో ఎంటర్ అవుతారు, అయినా సరే కొంతమందికి రిజల్ట్ రాదు. అక్కడ రిమైనింగ్ మిస్టేక్ మీరు ఏం చేస్తుంటారంటే, మార్కెట్ని అనలైజ్ చేసి ఉండరు. కొన్ని కంపెనీస్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. సో నేను కరెక్ట్ టైంలో ఎంటర్ అయిపోయాను, నాకు టీం అంతా మంచిగా రావాలి కదా, నేనే కదా టాప్ లీడర్గా మంచిగా కావాలి అని చెప్పేసి అంటే రిజల్ట్ ఉండదు. అంటే మీరు ఎంటర్ అయినటువంటి కంపెనీని మీరు ఆ యొక్క వాళ్ళు ఏ ప్రోడక్ట్ పెట్టారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, సో అని చెప్పేసి దాన్ని మీరు మార్కెట్ని అనలైజ్ చేసి ఉండరు. సో మార్కెట్ ట్రెండింగ్ ఎలా ఉంది ప్రజెంట్, ఏ టైప్ ఆఫ్ ప్లాన్స్ బాగా చేస్తున్నారు, కొన్ని రోజుల తర్వాత ఏ ప్లాన్లు చేస్తారు అని చెప్పేసి మీ యొక్క గెస్సింగ్, మీ యొక్క అనలైజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. కొన్ని విషయాలు చెప్తాను ఎలా అనలైజ్ చేయాలని చెప్పేసి. ఒక కంపెనీ ఉండాలి. ఫస్ట్ నేనైతే ఎలా అనలైజ్ చేస్తానంటే, ఈ కంపెనీలో రిస్క్ ఎంత ఉంది, ప్రజెంట్ మార్కెట్లో రిస్క్ ఎంత ఉంది దీంట్లో, అట్ ది సేమ్ టైం ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎంత జాయినింగ్ ప్యాకేజ్ ఉంటుంది, అది మనం చేసే మార్కెట్కి సూటబుల్ అవుతుంది అవ్వదా, అట్ ది సేమ్ టైం బిజినెస్ ప్లాన్ ఏంటి, ఈ ప్లాను ప్రజెంట్ మార్కెట్లో ఇది కాంపిటీషన్లో బీట్ చేస్తుందా బీట్ చేయలేదా, లేదంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఇంకో కంపెనీని కాఫీ కొట్టి పెట్టుంటే
దీనికి కాంపిటీషన్లో వెళ్ళిపోతుందా ఏంటి, ఈ ప్లాన్ ఏంటి అనేది నేను బాగా అనలైజ్ చేస్తాను. ఓకే, అన్ని విధాలుగా చూసేస్తాను. మొత్తం అనలైజ్ అన్నాక ఇంక మొత్తం అన్ని విధాలుగా చూసేయడమే దాన్ని. సో ఇంకొకటి ఏంటంటే కంపెనీ ఎక్కడుంది దాని యొక్క ఫుల్ క్లారిటీ. ఓకే, సో ఇంకా లీగలా ఇల్లీగలా ఇవన్నీ చూడను నేను. ప్రోడక్ట్ రిస్క్ చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నీ. ఓకే, సో కొంతమంది, నేనైతే నా లైఫ్లో నేను ప్రోడక్ట్ మాత్రమే చూస్తాను. వాళ్ళు జాయినింగ్ ప్యాకేజ్కి ఏది ఇస్తున్నారో అది చూస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చెప్పినా నేను ఇంకా ఆ కంపెనీ వాళ్ళు చెప్పేది నేను పట్టించుకోను, వినను. వీటిని ప్రోడక్ట్ వాళ్ళు జాయినింగ్ ప్యాకేజ్కి ఏమి ఇస్తున్నారు అది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ కంపెనీ ఉన్నా లేకపోయినా మనకు టీం నుంచి రిస్క్ ఉండదు అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు జాయినింగ్ ప్యాకేజ్కి ఏదైనా వాల్యుబుల్ ప్రోడక్ట్ ఇచ్చున్నారనుకో మనము సేఫ్, మనము టీంలో నుంచి రిస్క్ అనేది ఉండదు మనకి. ఈ రిస్క్ ఆలోచిస్తాను. తర్వాత బెనిఫిట్ అంటే మనకేంటి బెనిఫిట్, ఈ యొక్క నేను కొన్ని పాయింట్స్ రాసుకొని చెప్తున్నాను మీ ఇక్కడ. సో బెనిఫిట్ ఏంటి, ఏ విధంగా మనం బెనిఫిట్ అవుతాం, ఎన్ని రోజులు ఏ విధంగా రిజల్ట్ వస్తుంది, సో ఇప్పుడు ఈ టైంలో దీన్ని చేస్తే ఎలా ఏ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి మొత్తం బెనిఫిట్స్ చూసుకుంటాను. తర్వాత లాస్ట్లో మూడో పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంది, రైట్ టైంలో ఎంటర్ అవ్వాలి. రెండోది మార్కెట్ని బాగా అనలైజ్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో నాలెడ్జ్ ఉండిందనుకో రైట్ టైంలో ఎంటర్ అవ్వగలుగుతారు. నేను ఇప్పుడు చెప్పినాను చూడు అనలైజ్, ఇవన్నీ చేయగలుగుతారు. సో నెట్వర్క్ మార్కెటింగ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మీ దగ్గర ఎలా ఉన్నాయి, మీరు మాట్లాడేటువంటి విధానం, మీ యొక్క అపీరియన్స్ ఎలా విధంగా ఉంది, మీరు మీటింగ్ చేయగలుగుతారా చేయలేరా, అసలు మీ యొక్క ప్రెజెంటేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మీ యొక్క ఒక క్లాస్ చెప్తే ఆ క్లాస్లో మీ మాటలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ అభ్యాసం చేసి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఇవన్నీ చూడాలి మీరు. ఇవన్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి మీరేంటి రైట్ టైంలో ఎంటర్ అయ్యిండ్రు లేదా మార్కెట్ని సరిగా అనలైజ్ చేస్తుండ్రు. మూడోది మీ దగ్గర నెట్వర్క్ మార్కెటింగ్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఆటోమేటిక్గా దేవుడి ధర్మాన మీకు రైట్ టైం వచ్చేసింది, అనలైజ్ కూడా వచ్చేసింది. ఇంకా మీ దగ్గర నెట్వర్క్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఆ సబ్జెక్ట్ లేదనుకోండి, టీంని ఎలా ఫాలోఅప్ చేయాలి, ఏ విధంగా బిల్డ్ చేయాలి, కాంపిటీషన్లో టీంని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ లేదనుకోండి మీరు సక్సెస్ అవ్వలేరు. ఓకే, ఇవన్నీ చూసుకొని ఎంటర్ అవుతారు లీడర్లు, కాబట్టి వాళ్ళు హై అమౌంట్ ఎర్న్ చేస్తారు. కాబట్టి మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ 3 పాయింట్లలో 2 పాయింట్లు అంటే కరెక్ట్ టైము, అంటే రైట్ టైము, మార్కెట్లో అనలైజు తర్వాత కూడా చేయొచ్చు. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, అందులో అప్రోచ్ అనేది మీ యొక్క అప్రోచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ యొక్క మీటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీరు చేస్తున్న విధానం, మీరు టీముని లీడ్ చేసే విధానం పర్ఫెక్ట్గా ఉంటుందా ఉండదా, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత మీ మార్కెట్ సరిగా లేదనుకోండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రిజల్ట్ ఉండదు కరెక్ట్ టైంలో ఎంటర్ అవ్వకపోతే. ఇప్పుడు నా దగ్గర నెట్వర్క్ మార్కెటింగ్లో మంచి సబ్జెక్ట్ ఉంది, ఏదో పాత కంపెనీకి ఏదో యాంబే కంపెనీకి అలాంటి దానికి వెళ్ళి ఇప్పుడు ఎన్ని క్లాసులు చెప్పినా రిజల్ట్ ఉండదు ఆడ. నేను రైట్ టైము మార్కెట్ అనలైజ్ చేసుకొని వెళ్ళాల, ఇది రిజల్ట్. అది మార్కెట్ని మనం అనలైజ్ చేసుకోవడమే కదా నెట్వర్క్ మార్కెటింగ్ నాలెడ్జ్ అంటే. సో ఇది నాకు తెలిసింది. అయితే మీరు కూడా ఇది అప్లై చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అనవసరంగా సంపాదించే వాళ్ళని చూసి అసూయపడకండి. మీకు ఇది పాజిబుల్ అవుతుందంటే చేయండి, లేదంటే వదిలేసి వేరే బిజినెస్ చేసుకోండి, టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్.